ఏంటి చెప్పు అసలు? ఏం అర్థం చేసుకోవాలి? రూమ్కి వచ్చి అర్థం చేసుకోవాలి. రూమ్కి రాకపోయినా పర్లేదు, ఇక్కడ పార్క్ లోనైనా పర్లేదు, నాకు నో ప్రాబ్లం. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంటిది పార్కులో? అంటే పార్క్ లో అయినా ప్రేమించుకుందాం అంటున్నా. నాకు ఇష్టం లేదు అలాంటివి. ఎందుకు? మా ఫ్యామిలీ నచ్చదు. మా ఫ్యామిలీకి నచ్చుతుంది. మీ ఫ్యామిలీకి నచ్చితే నువ్వు వేరే వాళ్ళని చూసుకో. మీ వాళ్ళనే చూడమని చెప్పు. నాకు నచ్చదు. నాకు నచ్చదు, మా వాళ్ళకి నచ్చదు. నువ్వు ఇలా అనకు, నాకు గుండె బద్దలైపోద్ది తెలుసా. నేను హట్ అవుతా. హట్ అయితే హట్ వేసుకొని తినిపో ఇంట్లో పోయి. ఏంటి చెప్పు? నీకోసం నేను ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా. నువ్వు ఎన్నేళ్ళు వెయిట్ చేసినా నేను ఒప్పుకోను. నాకు ఒప్పుకోకున్నా పర్లేదు, ఒక్కసారి అయినా పర్లేదు. ఏంటి ఒకసారి పిచ్చా నీకేమైనా? అంటే ఒకసారి వచ్చి ఇట్లా కౌలించుకొని ఐ లవ్ యూ అంటే సరిపోతుంది. ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసే. నేను ఒప్పుకోను. ఎందుకు? నాకు ఇష్టం లేదు. ఎవరంటే ఇష్టం నీకు? నాకు ఎవరు ఇష్టం లేదు. ఫోన్లో ఎవరు? బావనా, బాయ్ ఫ్రెండా? ఇవ్వచ్చు కదా. అరే నా ఫోన్ నీకెందుకు? ఇట్లా ఇవ్వు. అరే ఒక్క నిమిషం ఇటు ఇవ్వు. నా ఫోన్ నీకెందుకు? కాదు, ఇంత అందంగా ఉండి, ఇంత బాడీ, ఇంత ఫిజిక్ ఉండి, ఇంత స్మార్ట్గా ఉండి నాకంటే ఫోన్ ఎక్కువనా చెప్పు? ఫోనే ఎక్కువ నాకు. చెప్పు. ఫోనే ఎక్కువ నాకు నీకంటే. అదే అంతే. నేను అందంగా లేనా? నువ్వు అందంగా ఉంటే నాకేంది? నువ్వు అందంగా ఉంటుంది ఎట్లా? నాకేం అవసరం? నువ్వు ఎట్లుంటే నాకేంది? అసలు నాకు తెలియక అడుగుతా, అసలు నువ్వేంది ఎంత అందంగా ఉన్నావు? పిచ్చా నీకేమైనా? ఎందుకు ముట్టుకుంటాను? టచ్ చేయకుండా ఏంటిదో విషయం మామూలుగా మాట్లాడదామని వచ్చిన అంతే. పార్క్లో ఎవడన్నా టచ్ చేయకుండా ఉంటాడా చెప్పు? నీ పార్క్ వచ్చింది టచ్ చేయడానికి కాదు, టచ్ చేయించుకోవడానికి కాదు. నీ పార్క్ వచ్చింది టచ్ చేయడానికి కాదు, టచ్ చేయించుకోవడానికి కాదు. నువ్వేదో మాట్లాడదామంటే వచ్చిన అదే మాట్లాడుతున్నాను. ఇట్లా అంటే ఎందుకు నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు? లేదు, ముట్టుకోకు. అంటే అవి చేయకు. అవి రియల్గానా కాదా? అంటే మామూలుగా హోమియోపతి అది ఏమన్నా వాడావా అని? రియల్ కాదు ఇవి. సరేనా, నేను చెప్తా. నేను అడిగితే చెప్తా, అంతేగాని టచ్ చేయకు. సార్ టచ్ చేయను కానీ ఇయర్ ఫోన్స్ మాట్లాడుతున్నా కదా నీతోనే. చెప్పు, నాకు వినిపిస్తుంది. ఏంటిదో చెప్పు. నాకు పని ఉంది ఇంటికాడ, తొందరగా చెప్పు. పని ఉంది, నాకు కూడా పనే ఉంది. ఏం పని? నాకు కూడా అదే పని ఉంది. నీకుంటే చేసుకో, నువ్వు ఎక్కడికన్నా పోయి. నాకు ఇంట్లో పని ఉంది. ఇంట్లో ఇక్కడ ఎవ్వరు లేరు, సరదాగా కాసేపు అలా బయటకు వెళ్దాం. సందు దొరికిందంటే చాలు ఈ మగ బుద్ధి వంకర బుద్ధి. నేను రాను. ఆ తుప్పలు వెనకాల ఎవ్వరు లేరు. అంటావా పాప అంటావా పాప? పిచ్చా, నీకు పిచ్చి మాటలు మాట్లాడకు. నేను రాను. అరే పిచ్చి, నేను వెళ్ళాలి, నాకు పని ఉంది. నువ్వు ఏంటిదో విషయం చెప్పు.